GLY ఎక్స్ప్లెయిన్స్ అరుణాచలం చరిత్ర పూర్తి వివరణ. ఇంట్రో. నమస్కారం స్నేహితులారా, మీరు చూస్తున్నారు GLY ఎక్స్ప్లెయిన్స్. ఈ భూమిపై దేవుడు కొండగా మారాడా? అగ్నిస్వరూపమైన పర్వతం నిజంగా ఉందా? సైన్స్ కూడా ఆశ్చర్యపోయిన పర్వతం ఏది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అరుణాచలం. ఈ వీడియోలో అరుణాచలం చరిత్ర, శివలింగ రహస్యం, సైన్స్ మరియు ఆధ్యాత్మికత అన్నింటినీ పూర్తిగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. GLYXPLAINSను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అరుణాచలం ఎక్కడుంది? అరుణాచలం తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాలో ఉంది. ఈ పర్వతాన్ని అరుణగిరి, సోనగిరి, సోనాచలం, అగ్నిగిరి, అన్నిగిరి అనే పేర్లతో కూడా పిలుస్తారు. అరుణాచలం అంటే ఏమిటి? అరుణం అంటే అగ్ని, అచలం అంటే కదలని పర్వతం, అంటే కదలని అగ్ని పర్వతం, శివుడి అగ్నిస్వరూపం. ఇదే కారణంగా అరుణాచలాన్ని మౌంటైన్ ఆఫ్ లైట్, ఫైర్ మౌంటైన్ అని పిలుస్తారు. ఈరోజు మనం స్కాంద పురాణంలో చెప్పబడిన సృష్టి ఆరంభంలో ఏమైంది? సృష్టి ప్రారంభ దశలో బ్రహ్మ సృష్టికర్త, విష్ణు సృష్టిని కాపాడేవాడు. ఇద్దరికీ తమ తమ గొప్పతనం మీద గర్వం పెరిగింది. బ్రహ్మ అనుకున్నాడు, ఈ జగత్తంతా నేనే సృష్టించాను, నన్ను మించినవాడు లేడు. విష్ణు అనుకున్నాడు, సృష్టిని నేను రక్షిస్తున్నాను, నాకంటే శక్తిమంతుడెవరు? ఈ విధంగా ఇద్దరి మధ్య అహంకారం మొదలైంది. శివుని లింగోద్భవం. అప్పుడు అకస్మాత్తుగా భూమి నుండి ఆకాశం వరకు వ్యాపించిన అంతులేని అగ్నిస్తంభం లింగం కనిపించింది. అది ఎంత ఎత్తుకుందో, ఎంత లోతుకుందో ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు ఒక దివ్యవాణి వినిపించింది. ఈ లింగానికి మొదలు ముగింపు ఎవరు కనుగొంటారో అతడే సర్వోన్నతుడు. బ్రహ్మ ప్రయత్నం. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం పైభాగం తెలుసుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు. కాని ఎంత ఎగిరినా లింగానికి అంతం కనిపించలేదు. అయినా అహంకారంతో బ్రహ్మ అబద్ధం చెప్పాడు, నేను లింగానికి చివరి చూశాను. విష్ణు ప్రయత్నం. విష్ణువు వరాహ అవతారం తీసుకుని భూమి లోతుల్లోకి వెళ్ళాడు. ఎంత తవ్వినా లింగానికి మొదలు దొరకలేదు. విష్ణువు నిజాయితీగా ఒప్పుకున్నాడు, నాకు ఆది కనిపించలేదు. శివుని ప్రత్యక్షం. అప్పుడు అగ్నిలింగం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఇలా అన్నాడు, విష్ణువా, నీవు సత్యాన్ని చెప్పావు, నీవు మహానుభావుడు. బ్రహ్మ, నీవు అబద్ధం చెప్పావు, నీ అహంకారం నీకు శాపంగా మారుతుంది. బ్రహ్మకు శాపం. శివుడు బ్రహ్మను శపించాడు, నీకు భూమిపై పూజలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఈరోజు భారతదేశంలో బ్రహ్మ ఆలయాలు చాలా అరుదు. కథలోని సందేశం, ఈ కథ మనకి ఏం చెప్తుంది? అహంకారం నాశనానికి దారితీస్తుంది, సత్యం ఎప్పుడూ గెలుస్తుంది. శివుడు సర్వోన్నత తత్వం, భక్తి వినయం మనిషిని గొప్పవాణ్ణి చేస్తాయి. ముగింపు. మిత్రులారా, ఇదే స్కాంద పురాణంలో చెప్పబడిన పంచభూత లింగాల్లో అరుణాచలం శివుడు పంచభూతాలుగా దర్శనమిస్తాడు. భూమి కాంచీపురం, నీరు చిదంబరం, వాయువు శ్రీకాళహస్తి, ఆకాశం చిదంబరం, అగ్ని అరుణాచలం. పంచభూతాల్లో ఏకైక పర్వతలింగం అరుణాచలం. సైన్స్ ఏమిటోంది? ఇక్కడే కథ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం అరుణాచలం భూమిపై ఉన్న అత్యంత పురాతన పర్వతాల్లో ఒకటి, హిమాలయాల కంటే కూడా పాతది. సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని అంచనా. ఇది టెక్టానిక్ ప్లేట్స్ వల్ల కాకుండా సహజంగా ఏర్పడిన పర్వతం. అందుకే ఈ పర్వత ఆకృతి చుట్టుపక్కల భూమి ఎనర్జీ ఫీల్డ్ సాధారణంగా ఉండవు. అరుణాచలం మానసిక శాంతి కేంద్రం. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు చెబుతారు, నెగటివ్ ఆలోచనలు తగ్గిపోతాయి, మనసు ప్రశాంతంగా మారుతుంది, లోపల తెలియని శక్తి అనుభూతి కలుగుతుంది. గిరివలయం 14 కిలోమీటర్లు. చేయటం ధ్యానం, మౌనం, ఇవి మన మనసును మార్చేస్తాయి. రాజవంశాల చరిత్ర. అరుణాచలం ప్రాంతాన్ని పాలించిన రాజులు చోళులు, పాండ్యులు. విజయనగర సామ్రాజ్యం. వీరు ఆలయ నిర్మాణాన్ని విస్తరించారు. అరుణాచలేశ్వర ఆలయం ద్రావిడ శిల్పకళకు అద్భుత ఉదాహరణ. కార్తీక దీపం, అగ్ని ఉత్సవం. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అరుణాచల కొండపై మహాదీపం వెలిగిస్తారు. అది శివుడి అగ్నిస్వరూపానికి ప్రతీక. లక్షల మంది కళ్ల ముందు జరిగే అద్భుతం ముగింపు. అరుణాచలం కేవలం పర్వతం కాదు, కేవలం ఆలయం కాదు, శివుడే కొండగా మారిన రూపం. గిరి ప్రదక్షిణ అంటే, గిరి అంటే కొండ, ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం. అరుణాచల కొండను పూర్తిగా చుట్టి రావడమే గిరి ప్రదక్షిణ.
ఈ ప్రదక్షిణ దూరం సుమారు 14 కిలోమీటర్లు. భక్తులు నడుచుకుంటూ, భక్తితో మౌనంగా అరుణాచల శివ అని జపిస్తూ ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ ఎందుకంత పవిత్రం? పురాణాల ప్రకారం శివుడు తానే అరుణాచల కొండగా మారాడు. అంటే కొండను చుట్టిరావడం సమానం శివుణ్ణి ప్రదక్షిణ చేసినట్లే. ఇది చేసిన వారికి పాప విమోచనం, మనశ్శాంతి, కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. పౌర్ణమి రోజు ఎందుకు ప్రత్యేకం? ప్రతి నెల పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ రోజున చేసిన ప్రదక్షిణ 100 జన్మల పుణ్యానికి సమానం అని చెప్తారు. అందుకే పౌర్ణమి రోజున అరుణాచలం చుట్టూ భక్తుల సందడి కనిపిస్తుంది. దీపం మరియు గిరి ప్రదక్షిణ కార్తీక మాసంలో అరుణాచల కొండపై వెలిగించే మహాదీపం శివుడి అగ్ని స్వరూపానికి ప్రతీక. ఆ సమయంలో గిరి ప్రదక్షిణ చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఆధ్యాత్మిక అర్థం: గిరి ప్రదక్షిణ అనేది కేవలం నడక కాదు, ఇది అహంకారాన్ని వదిలి ఈశ్వర్ని చుట్టూ తిరిగే జీవన మార్గం. మన జీవితంలో ఉన్న కోపం, భయం, అశాంతి అన్నీ క్రమంగా తగ్గుతాయని భక్తుల అనుభవం. ముగింపు: మిత్రులారా, అరుణాచల గిరి ప్రదక్షిణ మన శరీరాన్ని కాదు, మన ఆత్మకు చేసే ప్రయాణం. సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలిసిన అద్భుతం. అందుకే అంటారు, అరుణాచలం దర్శనం సమానం ముక్తి మార్గం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గ్లై ఎక్స్ప్లెయిన్స్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చరిత్ర, రహస్యాలు, దేవాలయ కథల కోసం గ్లై ఎక్స్ప్లెయిన్స్తోనే ఉండండి. జై అరుణాచలేశ్వర.